10వ తరగతి ద్వితీయ భాష తెలుగు. తెలుగులో మనకు సెకండ్ లాంగ్వేజ్ పార్ట్ బి పేపర్. దీనిలో ఏవి వస్తాయి అనే దాన్ని మార్కులు 20 మార్క్స్, 20 మార్క్స్. మొట్టమొదట భాషాంశాలు తీసుకుంటాడు. భాషాంశాల్లో అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతి. అర్థాలు 2 తీసుకున్నాడు అనుకో, తర్వాత పర్యాయ పదాలు 2, నానార్థాలు 1, ఉత్పత్తి అర్థము 1, ప్రకృతి వికృతి 2. ఇలాగా మొత్తము 10 మార్కులు. ఇక్కడ వ్యాకరణ అంశాల్లోకి రాగానే క్రియాపదాలు. క్రియలు ఎన్ని చిల్డ్రన్? 2 రకాలు. క్రియలు 2 రకాలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. అలాగే భాషా భాగాలు. భాషా భాగాలు ఎన్ని? 5. ఆ 5లో ఏమేమి భాషా భాగాల్లో? ఫస్ట్ వన్ నామవాచకం, రెండవది సర్వనామం, విశేషణము, క్రియ, అవ్యయం. ఇలా భాషా భాగాలు 5. ఈ 5కు సంబంధించిన ఏదైనా అడగవచ్చు. ఒక వాక్యం ఇచ్చేసి ఆ వాక్యంలో అండర్లైన్ చేసిన పదము ఏమిటి అని అడుగుతాడు. అది భాషా భాగాలు. 5లో ఏదైనా అడగచ్చు. 2 వస్తాయి దీంట్లో. విభక్తి ప్రత్యయాలు తెలుసా? డూములు, ప్రథమ విభక్తి, వాటిల్లోని అక్షరాలతో కూడుకున్న సెంటెన్సెస్, వాక్యాలు వస్తాయి. అది ఏ విభక్తి అని అడుగుతాడు. విభక్తి ప్రత్యయాలు అవి వాక్యాలు, ఇవి కూడా వాక్యాల్లో వస్తుంది. దాన్ని గుర్తించి పక్కన విభక్తి రాయాలి బ్రాకెట్ లో. తర్వాత క్రియలు, సమాపక క్రియ, అసమాపక క్రియ. క్రియలు ఎన్ని రకాలు? 2 రకాలు. సమాపక క్రియ అంటే ఏమిటి? పూర్తి అయిన పనిని తెలియజేసే క్రియాపదము సమాపక. అసమాపక అంటే ఇన్కంప్లీట్, అంటే పూర్తి కాని పని తెలియజేసేది. ఇలాగే వాక్యాల్లో కూడా మనం వెళితే సామాన్య వాక్యము, సంశ్లిష్ట వాక్యం. సామాన్య వాక్యంలో ఏమేమి ఉంటాయి? కర్త, కర్మ, క్రియతో కూడుకున్న వాక్యము సామాన్య వాక్యం. సంశ్లిష్ట వాక్యము అంటే అసమాపక క్రియలు 2, 3, 1, 2 అలా ఉండి చివరికి సమాపక క్రియతో పూర్తి అయిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అని అంటారు. ఉదాహరణ, రాముడు అడవికి వెళ్ళాడు అని సామాన్య వాక్యంలో చెప్పాను. దీన్ని సంశ్లిష్టంలోకి వెళ్తే రాముడు అడవికి వెళ్ళి కమా పెట్టేసి సమాపక క్రియతో అడవికి వెళ్ళి ఏం చేశాడు? రాక్షసుల్ని సంహరించాడు అని పూర్తి చేస్తాను. అది సమాపక క్రియ. అలాగా ఈ సామాన్య వాక్యంలో ఇవి 2 ఉంటాయి. సమాసాలు. సమాసము అంటే ఏంటి చిల్డ్రన్? విభిన్నమైన అర్థాలతో 1, 2 అర్థాలతో కూడుకున్న పదాలను తీసుకొని ఏకపదంగా చేయడమే సమాసము. సమాసాల్లో చాలా, మీకు మాత్రము సెకండ్ లాంగ్వేజ్ కు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి ద్విగు సమాసము, తర్వాత ద్వంద్వ సమాసం. ఇవి 2 తీసుకుంటారు. ద్విగు సమాసము అంటే ఏమిటి చిల్డ్రన్? సంఖ్యావాచక పదము. సంఖ్యావాచక పదాన్ని ద్విగు సమాసము అంటారు. సంఖ్య మీన్స్ నంబర్. ఫస్ట్ నంబర్ ఉండేదాన్ని సంఖ్య అంటారు. 4 ఋతువులు అన్నాను, లేకపోతే 4 దిశలు అన్నాను, అది సంఖ్యావాచక. సంఖ్య మీన్స్ నంబర్. నంబర్ ను తెలియజేసేది ద్విగు సమాసము. ఇది పూర్వపదంలో ఉంటుంది. పూర్వపదంలో 4 దిశలు అన్నా, ఇది పూర్వపదము. సమాసంలో పూర్వపదము అంటే మొదటి మాట. మొదటి మాట సంఖ్యను కలిగి ఉంటుంది. సంఖ్య అంటే నంబర్. దిశలు అంటే దిక్కులు, ఇది నామవాచకము. ఇది ద్విగు సమాసం. ద్వంద్వ సమాసము అంటే ఉభయ పద ప్రాధాన్యత కలది ద్వంద్వ. ఉభయ పద మీన్స్ 2 పదాలు నామవాచకాలే. ఇది ద్వంద్వ. ద్వంద్వలో 2 నామవాచకాలే ఉంటాయి కాబట్టి రామ లక్ష్మణులు అన్నాను. రామ లక్ష్మణులు అనే మాట 2 నామవాచకాలే కాబట్టి దీన్ని విగ్రహవాక్యం. విగ్రహవాక్యం మీన్స్ సమాసం యొక్క అర్థాన్ని చెప్పేది విగ్రహవాక్యం. సమాసం యొక్క అర్థాన్ని చెప్పేది విగ్రహవాక్యం. దీన్ని ఎలా రాయాలి? రాముడును లక్ష్మణుడును 2 రాయాలి. రాముడు కమా లక్ష్మణుడు అని రాయాలి. ఇది విగ్రహవాక్యం. ఏ సమాసము? ద్వంద్వ. మీకు ఇవి 2 ఇస్తాడు సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ విడదీయడము, కలపడము. సంధి అంటే ఏమిటి? సంధి పదాలను 2 పదాల కలయికను సంధి అన్నాడు. 2 పదాల కలయిక. ఇలా కూడా రాయొచ్చు. పూర్వ పరస్వరమునకు పరస్వరం ఏకాదేశమొకట సంధి.
అలా కూడా అంటాడు. పూర్వపదము అంటే మొదట ఉండిన మాట. మొదట ఉండిన మాటలో చివరి అక్షరములో వెళ్ళిపోయి రెండవ అక్షరము అయినా వచ్చి చేరేదాన్ని పరస్వరము అంటారు. స్వరము అంటే అక్షరం. పూర్వపర స్వరమునకు పరస్వరం ఏకాదేశమగుట సంధి, వచ్చి చేరేదాన్ని ఏకాదేశముగా అంటారు. అలాగా సంధి పదాలను విడదీయడము, సంధి పదాలను కలపడము. ఉదాహరణ రాముడతడు అనేది రాశాను. రాముడతడు అనే పదాన్ని విడదీస్తే రాముడు ప్లస్ అతడు. ఈ రాముడులో మొట్టమొదటి మాటలో ఉండిన ఈ చివరి అక్షరంలో లో ఊ అనే అక్షరము తొలగిపోయింది. తొలగిపోయి ఈ ఆ అనే అక్షరం వచ్చి చేరింది. దీన్నే పరస్వరము ఏకాదేశమగుట అంటారు. ఇది సంధిని తెలపడం పదం. పదాలను కలపడం. ఇప్పుడు రాముడు అతడు అన్నాను. ఈ దాంట్లో ఏ అక్షరం మొదట వచ్చేసింది ఆ అనేది వచ్చింది. దీన్ని మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే రాముడు అతడు అవుతాడు. రాముడు అతడు ఇలాగా రాయాలి. ఎక్కడైతే ఏ అక్షరం పరస్వరం వచ్చిందో దాన్ని తీసేస్తే మరి సంధి పదమే వచ్చేస్తుంది. అలా నెక్స్ట్ భాషా భాగాలు. మరి భాషా భాగాలు ఇందాక చెప్పుకున్నాం. సొంత వాక్యాలు ఫస్ట్ స్టార్టింగ్ లో 2 ఇస్తాడు. ఆ సొంత వాక్యాలు అవి 2 రాయాలి. ఇది 20 మార్క్స్ పేపర్.